బాగుందండి, సినిమా బాగుంది, థ్రిల్లర్ చక్కగా ఉంది. శ్రీ విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు. కామెడీ కాకుండా ఇవి కూడా చేయగలరని నిరూపించారు ఆయన. డైరెక్టర్ కూడా బాగా తీసుకొచ్చారు సినిమాని. స్టోరీ కానీ ఏదైనా కానీ బాగుంది. ఆ? నాకు అన్నీ బాగా నచ్చాయండి, చక్కగా ఉంది నిజంగా. యాక్టింగ్ బాగుందండి, ఆయనది చాలా బాగుంది యాక్టింగ్. ఈసారి అదే థ్రిల్లింగ్గా కూడా ఇలాంటి సినిమాలు కూడా చేయగలరని నిరూపించుకున్నారు ఆయన. బాగుంది. ఏమీ లేదండి, అస్సలు లేదు, అసలు అలా లేదు. ఉందండి, ఉంది. అంటే మధ్యలో అనిపించిన ఆ ఎండింగ్ చాలా బాగా చూపించారు, అది బాగా చూపించారు. చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మన శ్రీ విష్ణు ఫస్ట్ టైం ఇలా థ్రిల్లింగ్ చాలా గ్యాప్ తర్వాత, సో చాలా బాగా చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ చాలా హైలైట్ ఉంటుంది. కామెడీ ట్రాక్ ఏమే ఎక్స్పెక్ట్ చేయొద్దు, చెయ్యాలి అండ్ చాలా మంచి ఐటమ్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది, క్లైమాక్స్ హైలైట్ అనమాట. రెండు హైలైట్ గుర్తించే అందరూ చూడండి సినిమా. కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎంటర్టైనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంగేజింగ్ ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యాక్చువల్లీ నేను శ్రీ విష్ణు అన్న కామెడీ అదే ఉంటుంది అనుకున్నా, కానీ దీంట్లో కామెడీ అది ఏమీ లేదు. ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్, ఫైట్స్, మర్డర్ మిస్టరీ ఇవన్నీ చూపించారు. అంటే దీని ముందు వచ్చిన సినిమా బాగుందా, ఇది బాగుందా శ్రీ విష్ణు సినిమా? నేను యాక్చువల్లీ సింగిల్ సినిమా చూసాను లాస్ట్ శ్రీ విష్ణు అన్నది. మొన్న వచ్చిన విష్ణు విన్యాసం నేను చూడలేదు. సో నాకైతే ఇది యావరేజ్గా అనిపించింది. సినిమానే చాలా తక్కువ ఉంది, 2 గంటల సినిమా. సో నాకైతే అంత ఏమనిపించలే, యావరేజ్గా ఉంది. అంటే మలయాళం మూవీస్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎట్లుంటారో మన దగ్గర కూడా అలా తీయడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా అంటే శ్రీ విష్ణు అన్నట్టు కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తారు జనాలు, కానీ అన్ని కామెడీ సినిమాలు అయిపోతున్నాయని వాళ్ళే అంటున్నారు కదా. ఏమో శ్రీ విష్ణుకి జాంట సెట్ కాగా అనిపించింది నాకైతే. సో జెన్యున్గా చెప్పాలంటే మూవీ ఎలా ఉంది అసలు? యావరేజ్, ఇంట్రెస్టింగ్ ఏం లేదు, నాకు అంత అనిపించలేదు. యాక్చువల్లీ విష్ణు గారితో సినిమా చేయాలి అని అనుకుంటే కనుక అందరూ ఏదో సరదాగా ఒక లవ్ స్టోరీతో కానీ దేనితో కానీ చేస్తారు. కానీ కిరణ్ గారు, డైరెక్టర్ గారు చాలా చాలా మంచి కాన్సెప్ట్ తోటి విష్ణు గారిని ఒక కొత్త రకంగా చూపించారు. దీనికి 100కి 100 మార్కులు డైరెక్టర్ చేశాడు. చాలా చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. కిరణ్ బ్రో, ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ముందు ఒక కామెడీ సినిమా వచ్చింది, ఇప్పుడేమో ఇది 2 బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిల్మ్స్. ఎలా అనిపిస్తుంది శ్రీ విష్ణు గారిని కామెడీ సినిమా? ఇప్పుడు నేను డైరెక్షన్ చేయాలనుకున్న శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళి ఒక కామెడీ సినిమా చేద్దామని అడుగుతాం. కానీ కిరణ్ గారు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని ఒప్పించి అంతసేపు చేయడం అంటే విష్ణు గారు ఒప్పుకోవటం ఇంకా చాలా చాలా 100% ప్లస్ అయింది. ఎందుకంటే హీరో అనేవాళ్ళు ఒకటే జోనర్లో చేయకూడదు, డిఫరెంట్ జోనర్స్లో చేయాలి. సో క్రైమ్ థ్రిల్లర్ని ఈ టైంలో రిలీజ్ చేయటం, కిరణ్ గారు దీనికి డైరెక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా మంది తారక్ గారు వీళ్ళందరూ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తున్నారు కదా, అంటే సినిమా మీద చాలా బజ్ కూడా క్రియేట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే మంచి సినిమా కదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే లవ్ స్టోరీలు, ఫ్యాక్షన్ ఇవన్నీ చూసేసాం చాలా. తెలుగు ప్రేక్షకులు ఏంటంటే పాన్ ఇండియా స్థాయిలో పెద్ద పెద్ద సినిమాలు, పుష్ప ఇవన్నీ చేసాం. సో ఇలాంటి సినిమాలు వస్తే ఏంటంటే చిన్న డైరెక్టర్లు పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి వీళ్ళందరికీ? ఇప్పుడు యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీతోనే వచ్చాను, చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎలిమెంట్స్, తర్వాత స్క్రీన్ ప్లే బాగా కూర్చోబెట్టారు. ఈ కొత్త రకం శ్రీ విష్ణు గారిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు? డెఫినెట్లీ ఆడియన్స్. ఇప్పుడు మనం ఒక తమిళ్ స్టార్స్ వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళది ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. ఒకటే టైప్ జోనర్లో వెళ్తే కూడా మనకి హీరోస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇలాగే చేయాలి, హీరోస్ అనేవాళ్ళు డిఫరెంట్గా చేస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. ముచ్చంజయ్ మూవీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కాలభైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా ఈ మధ్యన రాలేదు. ఇంతకుముందు శ్రీ విష్ణు గారిది ఇంతకుముందుకి ఒక మూవీ వచ్చింది, కానీ తర్వాత విష్ణు విన్యాసం కాదు, ఇంకా ముందే యాక్చువల్గా పేరు గుర్తు రావట్లేదు. కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇంకా విష్ణు గారికి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. బీజిఎం అయితే చాలా 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 సూపర్ ఉందన్నమాట. అండ్ విలన్ అయితే ఇంకా మనం అంతా ఎక్స్పెక్ట్ చేయము. ఈ జనరేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్. అండ్ విష్ణు గారిని కూడా కామెడీ యాంగిల్లో అండ్ మామూలుగా కొన్ని డైలాగ్స్ అలా చూసాం, కానీ ఇలా థంపింగ్ బీజిఎంతో చాలా అంటే థ్రిల్లింగ్గా లాస్ట్ వరకు కూడా ఒకలాంటి థ్రిల్లింగ్ అయితే మనం చూడలేదు అంతకుముందు.
సో ఫెంటాస్టిక్ ఉంది మూవీ. సో మనం బయటకు వచ్చే ముందు విష్ణు గారిని అండ్ విలన్ని ఒక చిన్న పాపని అలా గుర్తుపెట్టేసుకుంటాం అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మిస్ అవ్వకుండా చూడండి అందరూ. దట్ ఈస్ వాట్ ఈస్ మై రిక్వెస్ట్ ఇస్. యా, దట్స్ వాట్. బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ. అఫ్ కోర్స్ విష్ణు గారు ఆయన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి హీఈస్ డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఎవరంటే వాళ్ళు చేస్తే ఎక్స్ప్రెషన్స్ పండవు. సో అదైతే ఆయనకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ద్వారా ఉంది. విలన్ ఈజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ. అండ్ చిన్న పాప ఉంది, తన యాక్షన్ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్. అంతకుముందు మనం ఊరికే కామెడీ చేయడము అదే చూస్తాం, కానీ ఇంత థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ మూవీస్ అండ్ దానికైతే అట్లానే హీరోస్ యూజువల్గా అలానే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తేనే వాళ్ళకి కూడా బాగుంటుంది. సజెస్ట్ అసలు ఇదైతే మిస్ కాకండి అనేసి నేను సజెస్ట్ చేస్తాను అందరికీ. విష్ణు సినిమా యా, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. థ్రిల్లర్, ఇట్ ఈస్ ఏ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ టూ గుడ్, సూపర్ ఉంది. యా, శ్రీ విష్ణు గారి నుంచి ఒక కొత్త అటెంప్ట్, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా. యా, డెఫినెట్లీ యాక్సెప్టబుల్ ఫిలిం, సూపర్ ఉంది. సాంగ్స్ ఏం లేదు, థ్రిల్లర్, ఇట్ ఈస్ ఏ థ్రిల్లర్. సాంగ్స్ పెడితే మళ్ళీ అది డైల్యూట్ అవుతుంది స్టోరీ. అలా లేకుండా జెన్యూన్ అటెంప్ట్ అనిపించింది, సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రీమ్ అనిపించింది. యా, మిగతా రచరవి అండ్ పక్కన సుదర్శన, తన పేరు ఏదో ఉంటుంది, విలన్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు, అది కూడా సూపర్ అనిపించింది. ఓవరాల్ సినిమా సూపర్ ఉంది.